స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ అనే ప్రాంతంలో సూర్యాస్తమయం చూపిస్తానని తన 5 నెలల గర్భిణి అయినటువంటి భార్యను తీసుకొని వెళ్ళి పాత కక్షల నేపథ్యంలో ఒక గుట్టలాంటి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుండి తోసేసి ఆవిడ్ని చంపేశాడు. వాడి పేరేమొచ్చేసి కాసిఫ్ అన్వర్. ఈ కాసిఫ్ అన్వర్ అనేవాడు తన భార్య ఫౌజియా జావేద్ని ఎలా చంపాడు అంటే 2020లో వీళ్ళకి ఏదో ఒక స్వెట్స్ కళ్ళద్దాల షాపులో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారట. ఈ ఫౌజియా జావేద్ అనే ఆవిడ లాయర్, వీడేమొచ్చేసి పోరంబో. మొత్తానికి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అదే సంవత్సరం 2020లోనే పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీడి నిజస్వరూపము అర్థమైంది. అప్పుడు ఆవిడ విడాకులు తీసుకుందాం అనుకుంది. కానీ ఈలోగా ఆవిడ గర్భవతి అని తెలిసింది. గర్భవతి అని తెలిసిన తర్వాత ఆవిడలో కొంచెం మార్పు వచ్చింది. తండ్రి అయిన తర్వాత అయినా మారుతాడేమో అనుకుంది. అయినా సరే ఆవిడతో గొడవలు పడడం మారలేదు. కానీ ఈవిడ విడాకులు ఇచ్చేస్తానని చెప్తే మాత్రం ఊరుకునేవాడు కాదు. ఆ విధంగా మొత్తానికి ఈవిడ మీద కక్ష పెంచుకున్నాడు. 2021 సెప్టెంబర్లో తన భార్యని ఈ ఎడిన్బర్గ్ అనే ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ పర్యాటకులకి కావలసినటువంటి ప్రదేశాలు ఉంటాయంట. ముఖ్యంగా సూర్యాస్తమయం చూడడానికి ఎడిన్బర్గ్ ప్రాంతానికి విపరీతంగా వస్తారంట. సో ఆ విధంగానే తన భార్యని నమ్మించి ఆ రోజు తీసుకొని వచ్చాడు. సాయంత్రం పూట ఒక గుట్టలాంటి కొండెక్కి అక్కడ కూడా తన భార్యతో గొడవపడి ఆవిడ్ని ఆ కొండ మీద నుంచి తోసేశాడు. తోసేసిన తర్వాత తన భార్య చనిపోయింది అనుకున్నాడు. కానీ అక్కడికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని పేరేమొచ్చేసి రఫీక్. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని రక్షించేటటువంటి క్రమంలో తన భర్త దగ్గరికి తీసుకెళ్ళొద్దు, నేను చనిపోతాను, నేను ఇప్పుడు 5 నెలల గర్భిణిని, నా భర్తే నన్ను చంపేశాడు, పైనుండి తోసేశాడు, ఇది మాత్రం కోర్టులో సాక్ష్యం చెప్పండి అని చెప్తే అతను వెంటనే అతను ఫోన్లో దాన్ని రికార్డ్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని రప్పించి అంబులెన్స్ని రప్పించి ఆసుపత్రికి తీసుకెళ్తే మధ్యలోనే చనిపోయింది ఆవిడ. అయితే ఆవిడ ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం అలాగే రఫీక్ అనే వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం చూసి అక్కడ కోర్టులు వీడికేమొచ్చేసి 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసి మొన్న ఇవన్నీ పరిశీలించిన తర్వాత స్కాట్లాండ్లో జరిగిన పరిస్థితి అయినా సరే, పాకిస్తాన్లో జరిగిన, భారతదేశంలో జరిగిన, ఎక్కడ జరిగినా సరే ఒకటే మనస్తత్వం. అంటే ఎంతమంది ఈ విధంగా భర్తలకి భార్యలు, భార్యలకి భర్తలు ఇదైపోతున్నారు. కానీ 5 నెలల గర్భిణి అంటే తన సంతానం కూడా అందులో ఉందిగా. అంటే మనస్తత్వం ఎలా మారిపోతుందో చూడండి ఒక్కొక్కడిది. మనం వీటిని తెలుసుకొని ఏం చేస్తున్నాం, మారాలి. కానీ ముఖ్యంగా మన దేశంలో యోగా అనే గొప్ప ఇది ఉంటే మనం దాన్ని దూరం చేసుకొని మనం ఒత్తిడికి గురైపోతున్నాం. మనం కూడా చిన్న చిన్న కోపాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇలాంటివి చెప్పేవాడు చెప్తాడు కానీ ఎవడు పాటిస్తాడు అనుకుంటున్నాం. కానీ మనం మన జీవితంలో ఒక అరగంట మన కోసం కేటాయించుకోలేకపోతున్నాం. ఆ యోగాని కనుక ఉదయం చేయగలిగితే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అంటే యోగా ఈరోజు ప్రపంచ దేశాలు గుర్తించి అక్కడ చేసుకుంటున్నారు వాళ్ళు. మనం మాత్రం లేదు. మన దేశంలో కనీసం 15% మంది కూడా యోగా చేయడం లేదు. నేను కూడా చేయడం లేదు. మనం ఇది చేయగలిగితే మన మీద మనకి నియంత్రణ వస్తుంది. క్షణికావేశాలు రావు. నిన్న చూశారుగా, అప్పుల పాలు అయిపోయినందుకు తెలంగాణలో తన భార్యని 2 బిడ్డల్ని కట్టేసి వాళ్ళ నూతిలో పడేశాడు. తనేమో ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుల పాలు అయిపోయాడని. అప్పుల వాళ్ళు అడుగుతున్నారు అంటారు కానీ మరి అప్పుల వాళ్ళు అడగరా? వాళ్ళు ఏం చేస్తారు? మరి వాళ్ళు వడ్డీలకి ఇస్తారు. మనం కరెక్ట్గా ఇలాంటి వాళ్ళు 4 అప్పులు తీర్చకుండా చనిపోతే నెక్స్ట్ వాళ్ళు కూడా చనిపోవాలి. మనం ఎవరికైనా అప్పులు ఇస్తే అడగమా? అప్పుడు వాడు అలాగన్నాడు ఇలాగన్నాడు, అది ఎంతవరకు కరెక్ట్? మనం అప్పులు చేయడమే తప్పు. అప్పులు చేసిన తర్వాత తీర్చాల్సిందే. చనిపోవడం అంటే నువ్వు ఈ భూమి మీద రుణపడి ఉండిపోయినట్లు. ఇంక నీ జన్మకి ఏం సార్థకం ఉంటుంది? ఈ క్షణికావేశాలు పోవాలంటే మన మీద మనకు నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ ఖచ్చితంగా మనకి యోగా లాంటిది ఖచ్చితంగా సహకరిస్తుంది.